విశాఖ జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో రైల్వే జోన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. విశాఖ రైల్వే జోన్ సాధన కోసం గత 12 ఏళ్లుగా తాను సాగించిన సుదీర్ఘ పోరాటాన్ని రామ్మోహన్ గుర్తు చేసుకున్నారు. గతంలో ఇదే ఇచ్చాపురం స్టేషన్లో ప్రజాప్రతినిధిగా దీక్షలు చేశానని, పార్లమెంట్లోనూ గలమెత్తానన్నారు. నాడు సామాన్య ప్రజాప్రతినిధిగా పోరాడి నేడు కేంద్ర మంత్రిగా తన చేతుల మీదుగానే ఈ జోన్ ప్రారంభం కావడం జీవితంలో మరోలేని మహత్తర ఘట్టమన్నారు. ఈ రోజు నుంచే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ అధికారిక పరిపాలన ప్రారంభమైందని కేంద్ర మంత్రి వెల్లడించారు. సువర్ణ అక్షరాలతో నిలిచిపోయేటటువంటి రోజు, సుదీర్ఘమైనటువంటి కళ, సుమారు 30 సంవత్సరాలుగా నిరీక్షణ మన అందరి కళ్ళల్లో ఉండింది. ఎప్పుడు మనకి సరికొత్త రైల్వే జోన్ మన ఆంధ్రప్రదేశ్ లో సాధిస్తామని. దానికి సంబంధించి గత 10 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ నేను ఎంతో పోరాటం పార్లమెంట్ లో కూడా దీని గురించి చేయడం జరిగింది. అక్కడ పార్లమెంట్ వేదికగా ఒక 0 అవర్ వచ్చినా, ఒక డిబేట్ జరిగినా, ఒక కేంద్ర మంత్రి రైల్వే మంత్రి కలిసినా, ఏ సమావేశం జరిగినా సరే అనుక్షణం కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైల్వే జోన్ కి సంబంధించి అనుక్షణం కూడా నేను పోరాటం చేయడం జరిగింది. ఈ ఇచ్చాపురం రైల్వే స్టేషన్ లోనే రాత్రిపూట కూడా దీక్ష చేసి మరీ సాధించాలని ఆ రోజు ఒక కార్యక్రమం కూడా చేపట్టాం. అయితే ఈ రోజు నాకు ఆనందం ఏంటంటే, ఒక కేంద్ర మంత్రిగా నేనున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరికొత్త రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సాధించుకోవడం అనేది నాకెంతో గర్వంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే